భక్తి విశ్వాసం సేవకు ప్రతీకగా నిలిచిన దక్షిణ షిరిడీలో కొత్త అధ్యాయం ఆరంభమైంది. వేలాది మంది భక్తుల ఆధ్యాత్మిక నిలయమైన దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో నూతన పాలక మండలి బాధ్యతలు స్వీకరించింది. డాక్టర్ కె లింగయ్య చైర్మన్ గా, ఊర నరసింహగుప్తా వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించేశారు. ఈ వేడుకకు రాజకీయ ఆధ్యాత్మిక ప్రాధాన్యం మరింత పెరగ్గా దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. కొత్త పాలక వర్గం చేతుల్లో దక్షిణ షిరిడీ మరింత వైభవం మారుతుందని ఆశాభావం భక్తుల్లో వ్యక్తమవుతోంది. రావడం సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా మరి ఈ టెంపుల్కు పెద్ద ఎత్తున వారి సేవలు అందించిన గుండా మల్లయ్య గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్ట దేవస్థానానికి మెంబర్గా వేయడము చాలా సంతోషమైన విషయం. మరి అదేవిధంగా ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి రంగారెడ్డి గారు కూడా ఈ ప్రోగ్రాంకి రావడము చాలా సంతోషం. నా ఒకటే కోరిక, ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయిన కమిటీ ఏదైతుందో పెద్ద లింగయ్య గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులకు ఏదైతే ఇన్నేళ్ల నుంచి నడుచుకుంటూ వస్తున్న సంస్కృతి ఏదైతుందో దాన్ని కొనసాగిస్తూ ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా తీసుకుపోయి మరి ఈ సంస్థను ఇంకా దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా తరఫు నుంచి రిప్రజెంటేషన్ కూడా నేను, మా పెద్దల రంగారెడ్డి గారు ఈ గుడికి కావాల్సిన ఏదైనా సహాయ సహకారాలు అందిస్తారేమో అని చెప్పేసి వారికి కూడా చెప్పడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ రైట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.